పి గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం రాగానే దివ్యాంగులకు న్యాయం చేస్తామని కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ భరోసా కల్పించారు. ప్రచారంలో భాగంగా అంబాజీపేట మండలంలోని ముసలపల్లి కే పెదపూడి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా గ్రామంలో జరుగుతున్న తోట్లమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్తో కలిసి గిడ్డి సత్యనారాయణ స్టెప్పులు వేశారు. ఇక సత్యనారాయణకు జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు తమ మద్దతు తెలియజేశారు. సీఎం జగన్ తమకు ఏ విధంగానూ న్యాయం చేయలేదని దివ్యాంగ సంఘం జిల్లా అధ్యక్షులు పెనుమాల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దివ్యాంగులందరూ కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి గెలిపిస్తామని నాగరాజుకు తెలిపారు. ఇక అనంతరం ఆయన దివ్యాంగ సంఘ సభ్యులు జనసేన పార్టీలో చేరగా వారికి అభ్యర్థులు అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్, గిడి సత్యనారాయణలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి డి సత్యనారాయణ గారు, ఆయన గుర్తు రాజుగ్రాస్. ఎంపీ అభ్యర్థిగా నేను, నా గుర్తు సైకిల్. అన్ని ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తాను. నమస్కారం. ఇద్దరం ఉమ్మడి అభ్యర్థులుగా ఇద్దరు పోటీ చేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారు, ఈయన గుర్తు రాజుగ్రాస్. అలాగే ఎంపీగా నేను, నా గుర్తు సైకిల్. నన్ను ఓటు వేయించి మమ్మల్ని